మాకు న్యాయం కావాలి. కార్మికుడి రక్తం చిందించిన ఈ వ్యవస్థకు జవాబుదారీతనం కావాలి. అరకు లైన్ గ్యాంగ్ కార్మికుడు రవితేజే, వయస్సు కేవలం 25 ఏళ్లు. ఆన్ డ్యూటీలో ప్రమాదం జరిగితే నేడు మృత్యుతో పోరాడుతున్నాడు. ఈ పరిస్థితి చూశాక మా మనసు రగిలిపోతోంది. అందుకే అడుగుతున్నాం, మా ప్రశ్నలివే. సమాధానం చెప్పే ధైర్యముందా? మేమంట్రాన్ వాళ్ళమా? రెగ్యులర్ ఉద్యోగులకు మెడికల్ కార్డులు, కార్పొరేట్ వైద్యం ఇస్తారు. మరి కోర్ యాక్ట్లో పనిచేసే మాకు కనీస చికిత్స కూడా లేదా? ఇది వివక్ష కాదా? జీవోలు ప్రాణాలు కాపాడతాయా? కొత్త జీవోలతో కాంట్రాక్ట్, అపాస్ కార్మికుల హక్కులను కాల్రాశారు. ప్రమాదం జరిగితే ఆదుకునే నాథుడే లేని దుస్థితి. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? మానవత్వం చచ్చిపోయిందా? విద్యుత్ శాఖను మోస్తున్న క్షేత్రస్థాయి కార్మికులను యంత్రాల్లా చూస్తారా? మేము జంతువులం కాదు, ప్రాణం ఉన్న మనుషులం. గుర్తించండి. యాజమాన్యం బాధ్యత ఏది? తోటి కార్మికులు చందాలు వేసుకోవాలా? యాజమాన్యం ఎక్కడ దాక్కుంది? ఆన్ డ్యూటీ ప్రమాదానికి పూర్తి బాధ్యత యాజమాన్యానిదే. రవితేజకు తక్షణమే అత్యుత్తమ వైద్యం అందించాలి. అతని కుటుంబానికి పూర్తి భరోసా ఇవ్వాలి.